హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్‌లో ఉన్నారో, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారా లేదా? అసలు మీరు వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వచ్చా? ఇవన్నీ డీటెయిల్‌గా చూద్దాం. ఈ రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ రిలేషన్‌షిప్స్, కెరియర్‌కి, మనీకి, సక్సెస్‌కి అన్నిట్లికి యూజ్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ వర్క్ అండ్ మైండ్ సెట్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా క్లాస్‌కి జాయిన్ అవ్వచ్చు. అండ్ 1-to-1 క్లాసెస్ ఉంటాయి. ఆర్ లేదా వీడియో క్లాస్ కూడా ఉంటది. మీరు ఎవరైనా వీడియో తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. ఏ రాశి వారైనా చూడొచ్చు. బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అంటే మీరు స్కిప్ చేసేయొచ్చు. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ. 6 of Wands under the deck, 2 of Cups. Okay. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 6 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా మీ పర్సన్ తన లైఫ్ లో తను అనుకున్న స్టేజ్ లో అయితే ఉన్నారు. తన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ పర్సన్ చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు. లేదు అని అంటే తన సక్సెస్ కోసం రైట్ నో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. రీసెంట్లీ తను ఒక సక్సెస్ అయితే చూసారు. సో అది ఒక సెలబ్రేషన్ లా చేసుకున్నారు. బట్ ఎన్ని చేసుకున్నా మీరు లేరు అని ఒక డిసప్పాయింట్మెంట్ అయితే మీ పర్సన్ లో కనిపిస్తుంది. బట్ తనైతే రైట్ నో కెరియర్ పరంగా అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక సక్సెస్ లేదా మనీ వైజ్ ఒక సాటిస్ఫాక్షన్, కెరియర్ వైజ్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తుంది. ఆర్ మీ పర్సన్ బిజినెస్ చేస్తూ ఉంటే తను ఏదైతే ఫీల్డ్ లో ఉన్నారో ఆ ఫీల్డ్ కి సంబంధించి తను చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారని అర్థం. చాలా హ్యాపీగా ఉన్నారని అర్థం. 5 ఆఫ్ వాండ్స్, ద స్టార్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మీ గురించి అయితే ఇంకా ఆలోచిస్తున్నారు. మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. బికాస్ ఇంకా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే ఉంది. బికాస్ 5 ఆఫ్ వాండ్స్ మీ గురించి ఆలోచించడం, మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఆలోచించడం, వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం, లైక్ ఇలా జరుగుంటే ఇలా అవునేమో, ఇలా జరుగుంటే ఇలా జరుగునేమో. సో అయిపోయిన తర్వాత చాలా మంది చేసే పనే ఇది. ఒకవేళ ఇది చేసుంటే ఇది జరుగును, అది చేసుంటే ఇది జరుగును అని. సో మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. బట్ గొడవల గురించి ఎంత ఆలోచించినా మీ గురించి ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు. బికాస్ స్టార్ విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది. మీరు చాలా ఏదైనా సరే చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. మీ గురించి అయితే పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ కి యాక్షన్ తీసుకోవాలనున్నా సో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. బికాస్ 8 ఆఫ్ సోర్ట్స్, 7 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ సోర్ట్స్ అండర్ ద డెక్, 2 ఆఫ్ కప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆఫ్ కప్స్ ఏంటి అర్థం అంటే మీరు తనకి కరెక్ట్ పర్సన్ అని ఫీల్ అవడం ఖచ్చితంగా. బట్ 2 ఆఫ్ కప్స్ అంటే అర్థం ఏంటి? మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. అది లేదు మీ రిలేషన్షిప్ లో. మేబీ అది లేకపోవడం వల్ల రైట్ నో మీరు సెపరేషన్ లో ఉండి ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరంటే ఇష్టం ఉంది. ఖచ్చితంగా మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది. బట్
రిలేషన్షిప్ లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వగలనా లేదన్న ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ కు ఉంది. బికాస్ ఇక్కడ ఒక స్టక్ ఎనర్జీ, అగైన్ తను మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలా వద్దా, మళ్ళీ యాక్షన్ తీసుకోవాలా వద్దా అన్న దగ్గర కూడా కన్ఫ్యూజన్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. బికాస్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు చూడండి. ఈ పర్సన్ హ్యాండ్స్ టై చేసేసి ఉన్నాయి, చుట్టూ స్వాట్స్ ఉన్నాయి. బికాస్ తను తన ఆలోచనలో స్టక్ అయిపోయి ఉన్నారు. ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అన్న క్లారిటీ అయితే మీ పర్సన్ కి లేదు. తనకి బయటికి రావాలన్నా రాలేని పొజిషన్. అండ్ 7 ఆఫ్ కప్స్. సో ఈ ఎనర్జీ వల్ల ఆటోమేటిక్ గా కన్ఫ్యూజన్, ఏం చేయాలి, ఒకసారి యాక్షన్ తీసుకోవాలనుకుంటారు, ఒకసారి తీసుకోకూడదు అనుకుంటారు. చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఇక్కడ. అండ్ 6 ఆఫ్ సోర్ట్స్ అంటే అగైన్ ఇక్కడ రన్నింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్. మీ పర్సన్ కి రిలేషన్షిప్ కావాలి, బట్ రెస్పాన్సిబుల్ గా ఉండడం అయితే అంత ఇష్టం ఉండదు. బికాస్ ఎవ్రీథింగ్ మీరు చెప్పినట్టే చేయాలి, ఇలాగే ఉండాలి అంటే ఐ థింక్ మీ పర్సన్ కి అది ఇష్టం ఉండదు. మేబీ అలా రెస్పాన్సిబుల్ హోల్డ్ చేయడం మీ పర్సన్ కి కష్టం అవుతూ ఉండొచ్చు. సో ఇక్కడ ఒక రకమైన కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్నారని అంటే కంప్లీట్ గా మిస్ అవ్వడం అంటే బాధపడడం కాదు, బట్ మీరు ఇంకా గుర్తున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, కంప్లీట్ గా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. బట్ మళ్ళీ యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది అయితే మీ పర్సన్ కి క్లారిటీ లేదు. మీరంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఖచ్చితంగా. ఆ ఇక్కడ ఏంటంటే తను మీకు డిజర్వ్ కాదని అయితే ఫీల్ అవుతున్నారు, మీరు తనకి డిజర్వ్. బట్ మీరు మీ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే తనే మీకు డిజర్వ్ కాదు, మీరు చాలా డిజర్వబుల్ అని అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. బికాస్ మీరు ఏం చేసినా మీ 100% ఇస్తారు, రిలేషన్షిప్ అవును ఏ వర్క్ అయినా సరే. బట్ తను 100% ఇచ్చే పొజిషన్ లో ఉన్నానా లేదా అని ఒక ఫీలింగ్ లో ఉన్నారు. ఆల్రెడీ సెపరేషన్ లో ఉన్నాం, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏం జరుగుతుందో. సో చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం. మళ్ళీ మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అన్నది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు, ఆర్ జెమినీ, లీబ్రా, ఆక్వేరియస్, ఎయిట్స్ అని ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ ఆక్వేరియస్. సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. And me present energy, 4 of Pentacles, under the deck Ace of Swords. మీరైతే ఎమోషనల్లీ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్. అంటే మీరు సెపరేషన్ లో ఉన్నారు కాబట్టి మీకు కమ్యూనికేట్ చేయాలి అని ఉన్నా రైట్ నో మాట్లాడకూడదు అని అయితే అనుకుంటున్నారు. మీకు కూడా సేమ్ ఫీలింగ్ ఇక్కడ. చారియట్, జడ్జ్మెంట్ అండ్ 2 ఆఫ్ కప్స్. చారియట్ అంటే రిలేషన్షిప్ లో మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఇద్దరు ఒకే ఎనర్జీలో ఉండడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చారియట్ అంటే చాలా ఆబ్స్టికల్స్, జడ్జ్మెంట్ అంటే క్లారిటీ, డిసిషన్ లేకపోవడం. సో ఆ క్లారిటీ ఉండట్లేదు, రిలేషన్షిప్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. సో ఎలా వెళ్ళాలి రిలేషన్షిప్ లో ముందుకి అన్నట్టు. ఆల్రెడీ మీరు సెపరేషన్ లో ఉన్నారు, మళ్ళీ రీయూనియన్ అయితే అసలు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుందా, రిలేషన్షిప్ లో తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా. సో మీకు కూడా ఇవే డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ ద వరల్డ్. సో మీకు ప్యాషనేట్ ఎనర్జీ ఉన్న మీ పర్సన్ అంటే మీరు క్రాస్ రోడ్స్ ఎనర్జీలోనే ఉన్నారు, మీకు కూడా క్లారిటీ లేదు. బికాస్ మీకు ఎక్కడో తెలుసు ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్ళట్లేదు, జరిగిందే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. మీ రిలేషన్షిప్ లో మీరు గొడవలు ఆడుకుంటారు, కలుస్తారు, మళ్ళీ గొడవలు ఆడుకుంటారు, కలుస్తారు, సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళట్లేదు. ఇప్పుడు సెపరేషన్ లో ఉన్నాం, మళ్ళీ కలిసినా మళ్ళీ సెపరేట్ అయిపోతాం. సో ఇలాంటి థాట్స్ మీ ఇద్దరి మధ్య చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీరు కూడా ఏంటి రిలేషన్, ఏంటి కంప్లీట్ గా మూవ్ ఆన్ అయిపోతే బెస్ట్ అనే ఒక థాట్ ప్రాసెస్ లో కూడా మీరు ఉన్నారు. బట్ ఎక్కడో ఒక చోట తిన నాకు కరెక్ట్ పర్సన్ అని మీరు ఫీల్ అవుతున్నారు, తను ఫీల్ అవుతున్నారు. ఆ ఒక్క ఎనర్జీ మాత్రం మిర్రర్ అవుతుంది. బట్ రిమైనింగ్ అంతా కూడా మీరు స్టక్ ఎనర్జీ, తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు, మీరు క్రాస్ రోడ్స్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కెన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు, ఆర్ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ అని ఉండొచ్చు. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది చూద్దాం.
డర్త్, 9 of swords, క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్. నేను ఏదైతే చెప్పాను అదే మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు. తను ఒక టైప్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కి వచ్చేసారు. లైక్ ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, మళ్ళీ నేను తన లైఫ్ లోకి తిరిగి వెళ్ళినా మళ్ళీ ఇది వరకట్లా ఉండడం చాలా చాలా కష్టం. మళ్ళీ కలిసి మళ్ళీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం కూడా చాలా కష్టం, చాలా టఫ్ అది. సో తనకి ఇష్టం ఉన్న తన ఎమోషన్స్ అన్ని రెసిస్ట్ చేసుకుని రైట్ నా అయితే తన యాక్షన్ అయితే తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. బికాస్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇది వర్కౌట్ అవుతుందని ఒక ఫీలింగ్ లో అయితే మీ పర్సన్ ఉన్నారు. సో మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్. బట్ అవుట్కమ్ కూడా చూద్దాం. బట్ తన సైడ్ నుంచి అయితే యాక్షన్ లేదు, మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్ ఉందా లేదన్నది కూడా చూద్దాం. ద ఎంపరర్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, 3 of swords అండ్ 8 of cups. మీరు కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. మీరు ఒక క్లారిటీని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఏదైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీరైతే మీ పవర్ లోనే ఉండాలి, తగ్గకూడదని మీరు అనుకుంటున్నారు. మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం. ఖచ్చితంగా మీరు మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. బట్ వాక్అవుట్ చేయడానికి కూడా కంప్లీట్ గా ఆలోచిస్తున్నారు. బికాస్ మీరు ఇంకా ఎక్కడో ఒక చోట ఎనర్జికల్ ఇంకా స్టక్ అయిపోయి ఉన్నారు. అది కూడా ఉండకూడదు, కంప్లీట్ గా మూవ్ ఆన్ అయిపోవాలని అయితే మీరు ఆలోచిస్తున్నారు. బికాస్ అటువైపు నుంచి యాక్షన్ లేకుండా మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం. హ్యాంగ్డ్ మ్యాన్, 10 of wands, Knight of Pentacles. No stability, feeling stuck. ఇక్కడ స్టెబిలిటీ లేదు. ఎమోషనల్ ఇద్దరు ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు, స్టక్ ఎనర్జీలో ఉంటారు. 5 of Pentacles, High Priestess, టెంపరెన్స్ అండ్ ఎంప్రెస్. ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు. ఖచ్చితంగా మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం చూస్తారు. హై ప్రీస్టెస్ అంటే అగైన్ మీరు టారో రీడింగ్స్ తీసుకోవడం కానీ, మీ పర్సన్ గురించి మీ పర్సన్ టారో రీడింగ్స్ తీసుకోవడం కానీ, మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కానీ అలాంటివి జరుగుతాయి. బట్ ఇద్దరు మీరు స్ట్రాంగ్ గా ఉండడానికి అయితే ట్రై చేస్తారు. సో ఈ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఎండ్ అయిందనే చెప్పచ్చు. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఏ అప్గ్రేడ్ లేదు. సో మీరు ఇక్కడ ఈ పర్సన్ కోసం వెయిట్ చేసే కన్నా మూవ్ ఆన్ అవ్వడం చాలా చాలా బెటర్. సో గైడెన్స్ ఏంటి అన్నది చూద్దాం. యూనివర్స్ గైడెన్స్. కింగ్ ఆఫ్ సోర్డ్స్, డెవిల్, 10 of cups అండ్ కింగ్ ఆఫ్ కప్స్. అగైన్ ఈ పర్సన్ గురించి ఆబ్సెసివ్ గా థింక్ చేయొద్దు. మీ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ అనేది మీ మీద ఫోకస్ చేసుకోండి. లాజికల్ గా ఆలోచించండి, ఎమోషనల్ గా కాదు. మీరు ఎమోషనల్లీ లో అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. లేదా వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. రిలీజియస్ ఫ్యాక్టర్స్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజియస్ అప్బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అనేది డిఫరెంట్ రిలీజియన్స్ వల్ల మేబీ ఇన్ఫ్లుయెన్స్ కూడా అయి ఉండొచ్చు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తేనే ఎదుటి వ్యక్తికి మీరు ఏం ఫీల్ అవుతున్నారనే తెలుస్తుంది. అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్, హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఎప్పుడైనా సరే మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ఆనెస్టీగా చెప్పండి. అండ్ అబండెన్స్, కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్, మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్, గ్రాటిట్యూడ్ అండ్ ప్లీజ్. సో ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేయడం ట్రై చేయండి. బికాస్ మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఎప్పుడు ఏదైతే రిపీట్ చేస్తూ ఉంటారో అదే దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు. ద రన్నర్ ఇన్ ఏ కోడిపెండెంట్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ ఇంటిమసీ, లిజనింగ్ టు ఈగో. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్స్ లో ఈగోస్ అవ్వచ్చు, లేదా ఒక కోడిపెండెంట్ రిలేషన్షిప్ వల్ల ఇది ఎండింగ్ అయితే అవ్వదు. ఆల్రెడీ అయ్యింది, బట్ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. కీస్ ఆన్ ఏ రింగ్, మెనీ ఆప్షన్స్, డెసిషన్, అన్కన్వెన్షనల్, స్ట్రింగ్ అలాంగ్, వన్ నైట్ స్టాండ్. సో మీలో చాలా మందికి వేరే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.